కుచ్చేలుని ముక్కి ఆ అటుకులు తింటూ ఆనందపడితే ఆ మిగతా భార్యలు ఉండేది భార్యలు వాళ్ళు ఈర్ష్యపడుతున్నారు. అయ్యా మీరు అన్ని తింటే రాకూడదు, స్టాప్. 2 పిడికలు తిన్న తర్వాత 3వ పిడికి అప్పుడు రుక్మిణి చేతి పట్టింది. అయ్యా చాలు. ఎందుకు చేతి పట్టింది? 3 కారణాలు. ఫస్ట్ కారణం ఏంది? ఈ అటుకుల పరిస్థితులు ఉండి థర్డ్ క్లాస్ అటుకులు ఉన్నాయి కానీ ఇంటి మీకు కడుపు పారైపోతుంది చాలు. 2వ కారణము, మేము ఇన్ని రకరకాల వంటకాలు చేస్తాము కానీ మీ ముఖం మీద ఎన్నటువంటి ఆనందము మాకు కనిపించలేదు. ఈ ముక్కిపోయిన అటుకులు మీకు ఇంత ఆనందం వస్తుంది, మరి అందులో ఏముంది? అర్ధాంగిలము అటుకులు సగం మాకు అందాలి. 3వ కారణము, ఒక్క పిడికెల అటుకులు బుక్కి మీరు ఈ కుచ్చెలోనికి భౌతిక జగతం సంపాదించేసింది. 2వ పిడికల అటుకులు బుక్కి మీకు వైకుంఠం ఐశ్వర్యం ఇచ్చేసింది. 3వ పిడిక మీరు తిన్నారా నన్నే ఆయనకి అప్పగిస్తారు. ఇంకా మిమ్మల్ని వదిలిపెట్టి నేను పోను. దేవతలను పూజిసేమైతుంది వాళ్ళు కొన్ని ఇస్తారు వరాలు, కానీ ఎప్పటి వరకు ఉంటాయి? ఇప్పటి వరకే. కానీ రుక్మిణి చెప్తుంది మీరు ఎవరిపై సంతృప్తి పడతారో ఆ వ్యక్తికి మీరు కేవలం ఈ జన్మమే కాదు వాడు ఎన్ని జన్మలు ఎత్తినా మనకి అంతే ఐశ్వర్యం ఉంటుంది. దిస్ ఇస్ ఇంటెలిజెన్స్. దేవతలను పూజించి కేవలము ఒక్కడే జన్మం కోసము ఆలోచించే బదులు కృష్ణుని సంతృప్తి పెట్టి జన్మ జన్మాలకు మనం ధన్యులు కావచ్చు.